మరి ఎలక్షన్లోకి పక్క ప్రచారమై ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచార రథం పైన ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చెట్టమ్మ గారు వచ్చారు. మన గ్రామానికి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను నేను తెలియజేస్తున్నాను. మరి పర్ల గ్రామంలో ఉన్నటువంటి చిన్న వంక పెద్ద వంక అంటే వక్కెర వాగు అంటారు దానిని. మరి చిన్న వక్కెర వాగు పెద్ద వక్కెర వాగు రెండు చాలా ఇబ్బందికి గురవుతుందక. వర్షం వచ్చిందంటే దాదాపు 10 మంది చనిపోయారు. మరి ఆ యొక్క వాగులు మీరు అధికారం లేకొస్తేనే మాకు రిపేర్ చేయించవలసిందిగా, అదేవిధంగా రిపేర్ చేయిస్తూ దాని ఎత్తు పెంచి మరి బ్రిడ్జి నిర్మించి రేపు రాబోయే కాలంలో గర్భవతులైతేనేమి, ఉద్యోగస్తులు మా ఊరు నుంచి బయటకు వెళ్ళే వాళ్ళకైతేనేమి, చదువు కోసం బయటకు వెళ్ళేటువంటి విద్యార్థులకైతేనేమి ఇబ్బందులు జరగకుండా వర్షాకాలంలో మాకు ఆ బ్రిడ్జి వంతెనలు నిర్మించి ఇవ్వవలసిందిగా సభాముఖంగా ఈ యొక్క ప్రజల ముందు కోరుకుంటున్నానక. మరి అదేవిధంగా మా పర్లా గ్రామం నుంచి మాకు మార్కాపురంకు వెళ్ళేటువంటి మంచినీళ్ళ వంక రస్తా అని ఒకటి ఉందక. అది కర్నూలుకి అతి సమీపంగా అవుతుంది. దానిపైన కూడా అవకాశం ఉంటే మాకు ఒక బ్రిడ్జి నిర్మించిస్తే ఆ పొలాలతో పాటు కర్నూలు మాకి నాగలాపురం నుంచి ఉల్చాల నుంచి కూడా దగ్గర చూసుకుంటే ఈ 2 రస్తాల నుంచి ఆ రస్త దగ్గర అవుతుందక. మరి ఈ యొక్క మా పర్ల గ్రామ ప్రజల ముందు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ గుడిపాడు రస్తకు పోతుంటే బండి మీద నుంచి చిన్న అమ్మాయి ఒక రోజు కింద పడి చనిపోయిందక. అది చాలా లోతుగా ఉంటుంది, పొలాలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. దాన్ని కూడా బ్రిడ్జి వేయించవలసిందిగా కోరుతున్నానక. అదేవిధంగా మరి మా పర్ల గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు మండల దానికంటే కూడా హెడ్గా చేశారు. వాళ్ళు మధ్యాహ్నం వరకు మాత్రమే చూస్తున్నారక. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరి అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటలు మాకు సౌకర్యం, మా గ్రామంలో ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేక వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూపించుకునేటువంటి విధంగా మీరు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుతున్నానక. మరి అదేవిధంగా మా పర్ల గ్రామం చుట్టూ పొలాలు 8,000 ఎకరాలు ఉందక. దాదాపు మా పర్ల గ్రామం పొలము ఆ గ్రామాలలో మా గ్రామంలో ఉన్నటువంటి పొలాలకి ఎర్రమట్టి ఎంత అవకాశం ఉంటే అంత తోలించి వర్షాకాలంలో రైతులకి బండ్లు కానీ మోటార్ సైకిళ్ళు కానీ పొలాల దగ్గరకు వెళ్ళే విధంగా చేస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నానక. అదేవిధంగా మరి మా పర్ల గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ఎస్సీ కాలనీలో ఆ లాస్ట్కి ఒకటి అదే మురుగుంట అని ఒకటి ఉన్నాక దాన్ని కూడా అవకాశం ఉంటే దాన్ని ఇంకా క్లియర్ చేసి ఏమైనా చెట్లు నాటించి దాన్ని డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా యొక్క పర్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ సమస్యలు అందరి తరఫున నేను తెలియజేస్తున్నానక. మరి రేపు రాబోయే కాలంలో శివరమ్మ గారికి మరి ముఖ్యంగా చాలా నేను మర్చిపోయినానక. అసలు ప్రథమ సమస్య మాకి హిందూ ఎస్సీ శ్మశాన వాటికి అస్సలు లేదక. ఉంది కానీ చాలా 2, 3, 5 సెంట్ల వరకే ఉపయోగించుకుంటున్నాం. మరి అతి ముఖ్యమైన సమస్య ఇది. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నానక. మరి పర్ల గ్రామం తరఫున నేను ఈ సమస్యలు అక్కగారికి తెలియజేశాను. రేపు రాబోయే కాలంలో అక్కగారు ఇప్పుడు మనకి తెలియజేస్తారు ఈ సమస్యల గురించి కూడా. మరి మనము 13వ తారీఖు వేసేటువంటి ఓటు సైకిల్ గుర్తుపై వేసి శబరమ్మ గారిని ఎంపీగా, చరితమ్మ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటే మనకు రాబోయే కాలంలో ఈ పనులతో పాటు ఇంకా మనకి ఏమైనా అవసరం ఉంటే కూడా వాళ్ళు తీర్చగలరని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను.